ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యాన్ని మిల్లర్లు రీసైక్లింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వం నిర్వాహకంతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 56,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ప్రతి ఏటా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పై 3,000 కోట్లు వడ్డీ భారం పడుతోందన్నారు. రైస్ మిల్లర్ల దగ్గర 22,000 కోట్ల ధాన్యం నిల్వలపై సమీక్ష జరుగుతోందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వము ఈ బియ్యంని 39 రూపాయలకి పర్ కిలో కొనుగోలు చేస్తున్నది. అది ఇప్పుడు ఈ రేషన్ డీలర్ చెప్పినట్టుగా సగం మంది తింటున్నారు, సగం మంది తినడం లేదు. ఆ సగం మంది దానికి కోళ్ల ఫారాలకి, బీర్ కంపెనీలకి, మిల్లర్ల రీసైక్లింగ్ కి జరుగుతున్నది. రేషన్ రైస్ ఎవరైనా సరే రీసైక్లింగ్ కి పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఇది చాలా వ్యయంతో ప్రభుత్వాలు 39 రూపాయల కిలో బియ్యం ప్రొక్యూర్మెంట్ చేసి ప్యాడీ కొని కస్టమ్ మిల్లింగ్ చేసి ఇస్తున్నప్పుడు ఎవరో ఒక వేరే వ్యక్తులు దీన్ని ఒక అందరి దగ్గర తీసుకొని వాళ్ళకి ఆ 39 బదులు 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేసి, ఏది వాళ్ళకంటే ఫ్రీ కదా, వాళ్ళు కొన్ని చోట్ల 5 రూపాయలు కొన్ని చోట్ల 10 రూపాయలకి ఇచ్చేసి ఆ బియ్యం మొత్తం కలెక్ట్ చేసుకుని, ఇది ఒక మాఫియా టైప్, ఇది రైస్ మాఫియా టైప్. ఇది ఈ ప్రభుత్వం సహించబోదు. చాలా కఠినమైన